तन्मामवतु तद्वक्तारमवतु। ओम शांति शांति शांति। వేదాంత పంచదశలో శంకర భగవత్పాదులు కర్మకు కర్మఫలానికి ఉన్నటువంటి సంబంధాన్ని ప్రస్తావన చేయడం కోసం కర్మకు కర్మఫలకు ఉన్న సంబంధాన్ని నిర్ణయించేటువంటి అధికారులు ఎవరు అంటే లోకంలో జడము చైతన్యము అనేటువంటి రెండు వ్యవహారాలు ఉంటాయి. ఇప్పుడు కర్మ చేస్తున్నాము, ఈ చేస్తున్నటువంటి కర్మ వాటికి ఉన్నటువంటి ఉపకరణాలు, మన దగ్గర ఉన్నటువంటి ఉపకరణాలు మనోబుద్ధి అహంకారాలు కర్మేంద్రియాలు జ్ఞానం మొత్తం 14 ఉపకరణాలను వాడే జీవుడు వేదోక్తమైనటువంటి కర్మలని చేయాలి. వేదోక్తమైనటువంటి కర్మలందు ప్రతిపాదించబడినటువంటి ఫలితాన్ని కర్మలే స్వయంగా ఇస్తాయా? ఎవడైనా ఒక యజ్ఞపురుషుడు నుండి ఈ కర్మను చేయడం వల్ల ఈ ఫలాన్ని ఇస్తాము అని ఎవరన్నా శాసిస్తున్నారు. అంటే స్వయంగా మనం మాట్లాడితే కర్మేతి హస్తయోహో గతిరితి పాదయోహో అంటే ఏ అవయవాలతో ఏ కర్మలు చేయాలి. ఉదాహరణకు మనం తీసుకుంటే ప్రదక్షిణాది కర్మలు, దేవాలయాన్ని ప్రదక్షిణం చేస్తూ ఉంటాం. ప్రదక్షిణం చేస్తూ ఉండటం చేత ఈ ఫలం వస్తుంది అని శాస్త్రంలో చెప్తే ప్రదక్షిణం చేయటం వల్ల ఇచ్చేటువంటి ఫలాన్ని ఎవరు ఎట్లా కర్తకు ఇస్తున్నారు? లేకపోతే పుత్రకామిష్టి కానీ అగ్ని పంచభూతాలను వీడిస్తున్నారా? దానికి శంకర భగవత్పాదులు వేదాంత పంచదశలో విద్యారణ్య స్వామి ఏమని చెప్పారంటే భోగేన చరితార్థత్వాత్ ప్రారంధం కర్మ హీయతి భోక్తవ్య సంకటా భ్రాంత్య శ్రమ ఉత్పాద్యతే. అంటే మన కష్టం ఎందుకు వస్తుంది? ఇందులో కర్మ చేస్తున్నాము, నేను యజ్ఞం చేశాను, యాగం చేశాను, ఖర్చు చేశాను, ఫలం రాలేదు. చాలా కాలంగా ఇప్పుడు ఒక శంకరు పెట్టుకుని జపం చేస్తున్నాడు, మంత్రపాఠం చేస్తున్నాడు, మనస్సులో జపం చేస్తున్నాడు. జపం చేస్తూ ఉంటే 1,00,000 సంఖ్య చేస్తే సిద్ధి వచ్చేస్తుంది అని అనుకోండి. ఏకాక్షర గణపతికి జపసిద్ధి సంఖ్య 1,00,000. ఏకాక్షరాన్ని గం గణపతయే నమః అన్నారు అనుకోండి, ఏకాక్షరం చేశారు, 1,00,000 సంఖ్య అయిపోయింది. సిద్ధి వచ్చిందా లేదా? సిద్ధి ఎట్టు కలిగింది? ఇది ఒకటి. ఇంకొక శివ సంహితలో ఒక వాక్యాన్ని చెప్తున్నారు. స్వభావ జ్ఞాన శూన్యేన కృతమపి అకృతం భవేత్. స్వభావ జ్ఞాన శూన్యేన కృతమపి అకృతం భవేత్ అంటే ఏమిటి అకృతమైపోతుంది? తపోజాపాదికం దేవి సకలం బాలజనితం. అంటే ఈశ్వరుడు పార్వతికి ఉపదేశిస్తున్నాడు. శివసంహితా గ్రంథం అంతా ఈశ్వరుడు పార్వతికి చెప్పాడు. పార్వతి ఏదో తపస్సు వీటి గురించి చెప్తూ ఉంటే తపోజాపాదికం దేవి సకలం బాలజల్పవత్. అంటే బాలజల్పము అంటే ఏమిటి? జల్పం అంటే తెలుసు కదండి, జల్పం. జల్పం అంటే ఏమిటంటే ఒక వాదం. ఆ వాదం ఏంటి? ఎదుటి వ్యక్తిని ఒప్పించే విధానంలో ఉన్న పద్ధతి. ఎవరి దగ్గరికో వెళ్ళి మీరు మాట్లాడుతూ ఉన్నారు, మాట్లాడుతున్నప్పుడు వాదనము, వితండము, చలము, జాతి, నిగ్రహము అని 5 రకాలైనటువంటి వాగ్వాదాలు. వాదము అంటే సత్యదృష్ట్యా, అంటే ఎవరితోనో మాట్లాడుతున్నారు, నేను గెలవాలి వాడు గెలవాలి అన్నటువంటి వ్యవహారం లేకుండా వాడు మాట్లాడుతున్నాడు, సత్యమే గెలవాలి అన్నటువంటి వ్యవహారంతో చేస్తే దాని పేరు వాదం. కేవలం జల్పం ఉన్నాడంటే నేనే గెలవాలి, వేరే వాడు గెలవకూడదు, సత్యంతో నిమిత్తం లేకుంటే దాన్ని జల్పం అన్నారు. వితండము అంటే ఎదుటి వ్యక్తి గెలవకూడదు అని చేసేటువంటి దానికి వితండం అని పేరు. చలం అంటే ఏదైనా పర్వాలేదు, ఎట్లయినా ఒకటే, దానికి చలము అని పేరు. నిగ్రహము అని అంటే ఈ విధంగా పోతుంది. ఇక్కడ ఏమిటి? సకలం బాలజల్పవతి. పిల్లవాడు వాడికి సత్యం మీద ఆసక్తి లేదని, వాడు ఏదో మాట్లాడుతున్నాడు, పిల్లవాడు మాట్లాడితే మాట్లాడిన దాన్ని మాట్లాడినట్టు ఒప్పుకోవాలని వాడు కోరతాడు. పార్వతికి ఈశ్వరుడు చెప్తున్నాడు,
ఏదైతే బాలుడు చేస్తున్నాడో స్వభావ జ్ఞాన శూన్యేన కృతమపి అకృతం భవేత్. స్వభావం లేనటువంటి వాడి చేత చేయబడినటువంటి ఎటి కర్మ కూడా అకృతమైపోతుంది. మనకు ప్రమాణం ఏమిటి? యంత్రాలు ఇవన్నీ చేస్తూ ఉంటే యంత్రాలకి ఫలం లేదు, మన యొక్క అస్థిపంజరానికి ఫలం లేదు. అంటే మామూలుగా మనం యోచిస్తే యజ్ఞయాగాది క్రతువులందు మంత్రం చెప్పడానికి ఒకడు ఉన్నాడు, హోత ఒకడు ఉన్నాడు, అభ్యర్థుడు ఒకడు ఉన్నాడు, శ్రౌతి ఒకడు ఉన్నాడు, వీళ్ళందరూ చేస్తున్నారండి. మంత్రం చెప్పేవాడికి ఫలమా అని వాడు నోరు వాడుతున్నాడు. ఒకడు అక్కడ కూర్చుని యజ్ఞాన్ని గమ్మని చూస్తున్నాడు. ఒకడు యజ్ఞానికి కావలసినటువంటి ద్రవ్య సంభారాలను సంపాదించి యజ్ఞానికి ఇచ్చాడు. ఒకడు అధిష్టానం, ఆ ద్రవ్యానికి కావలసినటువంటి అధిష్టానాన్ని ఒకడు శుద్ధి చేసి ప్రక్షాళన చేసి ఒకటి ప్రతిష్టాడు. అంటే అధిష్టానం తదాకర్త కరణంచ ప్రగద్విధం వివిధాశ్చ పృథక్చేష్టా దైవం జీవాత్ర పంచం. ఇప్పుడు అన్నింటిలో పాత్రత చాలా వేరువేరుగా ఉంది. ఒకడే చేస్తూ ఉంటే నేను మాట్లాడాను కాబట్టి, నేను మంత్రం చెప్పాను కాబట్టి అమ్మవారు నన్ను అనుగ్రహిస్తారు, వేరేవాడు కాదు మనం భ్రమ చెందిపోతున్నాం. నోరు వాడినటువంటి వాడికి ఫలం రావాలా, చేతులు వాడిన వాడికి ఫలం రావాలా, కాళ్ళు వాడికి వాడికి ఫలం రావాలా? ఎందుకంటే లోకంలో వ్యవహారం చూస్తూ ఉంటే ఇదంతా ఒక్కరే చేస్తున్నట్టుగా మనకు కనపడదు కదండి. మనం ఏమనుకుంటున్నాం అంటే చేతులు వాడుతున్నాను, కాళ్ళు వాడుతున్నాను, మనస్సు వాడుతున్నాను, బుద్ధి వాడుతున్నాను, అహంకారాన్ని వాడుతున్నాను, చైతన్యాన్ని వాడుతున్నాను, కాబట్టి శాస్త్రంలో ప్రతిపాదించబడినటువంటి ఫలం నాకు రావాలి అని మనం అనుకుంటున్నాం. లోకంలో ఉన్న ఫలాలన్నీ ఈ 14 ఉపకరణాల మీద వాడు సంపాదించాలి. ద్రవ్యాన్ని సంపాదించాలంటే ఏమి, ఆరోగ్యాన్ని సంపాదించాలంటే ఏమి, ఎదుటి వ్యక్తికి బలాన్ని ఇవ్వాలంటే ఏమి, వాడి బలాన్ని అపకర్షణ చేయాలంటే ఏమి, ఈ ప్రతిక్రియలన్నిటికీ ఈ 14 ఉపకరణాలు, కృత్యము అకృత్యము రెండు దీంట్లో. ఇది ఇక్కడ ఎందుకు ప్రస్తావన వచ్చిందంటే కర్మకు కర్మఫలానికి ఉన్నటువంటి సంబంధాన్ని మంత్రశాస్త్రం కానీ, వేదాంతం కానీ, తంత్రయుక్తి కానీ ఏది ప్రతిపాదించినా వీటికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని నిర్దేశించేటువంటి మహాపురుషులు ఒకరు ఉన్నారు. ఎవరు ఎవరు చేస్తారండి అది? అంటే ఉదాహరణకి మనం లలితా సహస్రనామం చదువుకుంటున్నాము, లేకపోతే ఏదో చండీపారాయణం చేసాం. చండీపారాయణం చేస్తే ఈ ఫలం వస్తుందని ఫలశ్రుతిని మనం చదివాం. కానీ ఫలశ్రుతి యొక్క గ్రంథకర్త దానికి ప్రమాణమా? నిజంగా గ్రంథకర్తే వేరే చోట సాక్షాత్తు పరమాత్ముడి దగ్గర నుంచి మనం తీసుకుని ఇచ్చాడా? లేదా గ్రంథకర్త చెప్పేశాడు కాబట్టి మేము చేస్తున్నామండి, ఫలం దొరకలేదు, ఎవరిని వెళ్ళి అడగాలండి? మామూలుగా మీరు పారాయణ చేస్తున్నారు, పారాయణ చేస్తున్నప్పుడు సరస్వతి బుద్ధికి వాళ్ళు ఒక పుస్తకం వేశారు, ఆ పుస్తకాన్ని మనం చదువుకుంటున్నాం. ఆ పుస్తకంలో ఉన్న విషయానికి వాస్తవంగా ప్రమాణకర్త ఎవరు? ఉన్నట్టుండి బయట వచ్చిందండి మా అధ్యాపకుల్లో కూడా ఆ మాతృకులు ఏదో ఉన్నాయి. ఆ మాతృకను ఎంత బహిష్కరించేటప్పుడు ఈ మాతృకలో ఎక్కడో రామాయణంలో ఒక మాతృక దొరికిందండి, ఈ మాతృకను అనుష్ఠానం చేసినటువంటి వాడికి ఇవన్నీ వచ్చేస్తాయని చెప్తున్నారు, పరకాయ ప్రవేశం చేస్తాడని చెప్తున్నారు, ఇవన్నీ చెప్పుకుంటవచ్చు. మాతృక ప్రకాశితం అయిపోయింది. ఇప్పుడు మాతృకలో చెప్పినట్టు జరగలేదు, మనందరం అర్చన చేస్తూ ఉన్నాం, జరగలేదు. ఎవడు కర్త? అది తెలిస్తే కానీ యజ్ఞ అంటే యజ్ఞ ఫలాన్ని ఇవ్వటంలో ఉన్న కర్తవ్యం. ఇప్పుడు యోచించండి, అసలు ఫలం అంటే ఏంటి అని. మీకు ఫలవాప్తి జరిగింది అని మీకు ఎట్ట తెలుస్తుందనండి? అక్కడ శంకర భగవత్పాదులు విద్యార్థి స్వామి వారి యొక్క మాటను ప్రతిపాదిస్తూ భోగేన చరితార్థత్వ, అసలు మీరు కర్మ మొదలు పెట్టేటప్పుడు నిన్ననే ఒకసారి ప్రస్తావన చేసుకున్నాము. దాంట్లో ఏమిటంటే ఒక వేద పండితుడు వేదవాక్యాన్ని చెప్తున్నాడు. మనమందరం దేవతా ఫలాన్ని కోరుతున్నాం కాబట్టి వేద పండితుడు మంత్రవాక్యాలు చెప్పటం చేత ఎక్కడో దేవస్థానంలో సూక్తవాక్యం చెప్పాడు. ఆయన ఏదో ఒక ఫలాన్ని ఆశించాడు. ఒక పీఠాధిపతిని వెళ్ళి దర్శించాడు, పీఠాధిపతిని వెళ్ళి దర్శించి ఏదో ఒక సూక్తం చెప్పాడు, ఆయన ఆశీర్వాదం చేశారు, ఆయన వెళ్ళిపోయాడు. అదే వేద పండితుడు ఒక యజమానింటికి వెళ్ళాడు, యజమానింటికి వెళ్ళి ఆశీర్వచనం చెప్పి సూక్తవాక్యాన్ని చెప్పాడు. అయిపోతూనే యజమాని దగ్గరికి వెళ్ళి వెళ్ళొస్తానండి అని చెప్పి వెళ్ళొస్తానండి అని చెప్తూనే యజమాని సరే వెళ్ళండి, సరే వెళ్ళండి, సరే వెళ్ళండి అంటూ ఉంటే యజమానితో మళ్ళీ వెళ్తున్నాను అని చెప్తున్నాడు. ఎందుకని? సంభావన ఇవ్వలేదు. అంటే మంత్రపాఠాన్ని చెప్తున్నప్పుడు మంత్రాన్ని చెప్తున్నటువంటి వాడు నేను యజమాని దగ్గర ఇస్తున్నటువంటి సంభావన కోసం ఈ మంత్రాన్ని చెప్తున్నాను అని సంకల్పం చేశాడు. ఇదే మంత్రం, ఇదే వాక్యం కర్మకు కర్మఫలానికి ఉన్న సంబంధాన్ని ఎవడైతే కర్త మంత్రాన్ని పాఠం చేస్తున్నాడో
ఆ మంత్రపాఠం చేస్తున్నటువంటి వాడు ఈ ఫలంతో నేను ఈ కర్మను ముగిస్తాను అని అన్నాడు. అంటే ఇప్పుడు ఈ కర్మను ముగిస్తాను అని చెప్పేది కర్మఫలమా? ఇప్పుడు మనందరం ముక్తులం కావాలి కదండి. ఇప్పుడు ఎక్కడో స్వామివారి దర్శనం చేయడానికి వెళ్ళొచ్చారు. దర్శనం చేస్తే ఏమవుతుంది? అది ఒక కర్మ. నేను ఇది చేస్తున్నాను, దర్శనం చేశాను, ఎక్కడో వెళ్ళేసి మంత్రం చెప్పేసి వచ్చేసినట్టుగా వచ్చేస్తారా? నేను చూశానండి, ఇంకా నాకు రావాల్సింది అంటే వేద పండితులు ఒక చోటకి వెళ్ళి వేదమంత్రం చెప్పి వేదమంత్రానుష్ఠానం చేత వేద ఉచ్చరోచ్చారణం చేత ఉపాంశుత్వం చేత పొందవలసిన ఫలాన్ని పొందకుండా యజమాని మంత్రపాఠకులు విడిచిపెట్టినట్లుగా మీరు దర్శన మాత్రం చేత తుష్టయ్యి రావటానికి దేవతా దర్శనం దగ్గరికి వెళ్తున్నారా? నేను దర్శించాను, ఇంకా నాకు ఫలవాప్తి కలగలేదు, ఫలవాప్తి కలిగిన తర్వాతే ఈ యొక్క స్థానం నుంచి నేను కదలుతానని భగవంతుడికి చెప్పదలిచాను. మొదటి వాక్యం నేనేం చెప్పానండి? స్వభావ జ్ఞాన శూన్యేన కృతమపి అకృతం భవేత్ అన్నాను కదండి. పుత్రకామేష్టి దశరథుడు చేసినప్పుడు దశరథుడితో పాటు ఋషశృంగుడు, వశిష్ఠుడు ఇత్యాది ఋష్యాదులందరూ యజ్ఞయాగాది ఆ క్రతువులో ఇష్టిలో పాల్గొంటే సంతానం మాత్రం దశరథుడికి కలిగింది, మిగిలిన వాళ్ళందరికీ సంభావం వచ్చింది. అట్టయితే దేవతలు వాడికి సంభావన ఇచ్చేశారు కాబట్టి వీడికే ఫలం ఇవ్వాలని దేవతలు తెలుసుకుంటున్నారా అని. శ్రీచక్ర విద్యలో దేవతా స్వరూపాన్ని గురించి ప్రస్తావన చేయడానికి శబ్దోచ్చారణ మాత్రేణ సద్య దేవాహ జాయంతి. అసలు దేవతలు ఎట్ట తయారవుతున్నారు? 24 గంటలు వాళ్ళు కూర్చుని మన ముందరే ఉన్నారు అన్నట్లుగా ఉంటే దేవతలు వ్యర్థులైపోతారు. దేవతల యొక్క ఉత్పత్తి, స్థితి, నాశము అనే మూడుకి కారణం ఏమిటి? దేవతలు ఎప్పుడు వచ్చారు అని అడిగారండి. శబ్దోచ్చారణ మాత్రేన సద్య దేవాహ జాయంతి అంటే శబ్దోచ్చారణ చేత దేవతలు ఉత్పత్తి అవుతున్నారు అన్నాడు అనుకోండి. శబ్దార్థ సంబంధత్వాత్తు దేవాహ కల్పితాహ అన్నట్టుగా శాస్త్రం. శబ్దము అర్థానికి మధ్యలో సంబంధం ఏర్పడటం చేత దేవతలు కల్పించబడ్డారా అని. ఫలకర్తృత్వాన్ని ఇచ్చేటువంటి వాడు. ఇప్పుడు నేను ఫలమిస్తానంటే ఫలం అంటే ఏంటి అని చెప్పాలి కదా. ఫలం అంటే ఏంటి అంటే చెప్పాడు, జీవుడు తాను ఆరంభించినటువంటి కర్మను విరతుడవటానికి నిర్ణయించుకున్నటువంటి ఒక హేతువు ఫలము అని. ఇప్పుడు నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను, ఎప్పుడు ముగిస్తారండి మాట్లాడటాన్ని అంటే కర్మ ఆరంభం చేసేటప్పుడే కర్మను ముగించడానికి జీవుడు కల్పించుకున్న హేతువు అండి ఫలం. నేను మాట్లాడుతూనే ఉంటాను, నాకు శక్తి కలిగినంతసేపు మాట్లాడుతూనే ఉంటాను, వినేవాడు ఉన్నంతసేపు మాట్లాడుతూనే ఉంటాను, అర్థ వ్యాపారం జరిగినంతసేపు మాట్లాడుతూనే ఉంటాను, అర్థ బోధ కలిగేంత వరకు ఆపను. ఇవి వేదాంత వ్యవహారంలో ఉన్నటువంటి వివక్ష. వివక్ష అంటే ఏంటండి? నాకు చెప్పాలని కోరిక కలిగింది. ఇవన్నీ పక్కన పెట్టుకుంటే ఇప్పుడు న్యాయశాస్త్రంలో గతి చెప్పాలి. న్యాయశాస్త్రంలో గతి ఏంటంటే నాకు మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం ఇవన్నీ ఉన్నాయి మనం అన్నాం కదండి. ఇవన్నీ మనమేనా కాదా అన్నది మనకు తెలిస్తే కానీ వాటి ఎందుకు వాడటం వల్ల వచ్చేటువంటి ఫలాన్ని మనం పట్టుకోవాలి. మనస్సు మనదేనా అండి? మనస్సు మనది అని మీకు బోధ కలగకపోతే మనస్సుతో చేసిన ఏ ప్రక్రియ కూడా మీకు చెందదు. ఇప్పుడు ఈ మనస్సు నాదే చెప్పడానికి మీ దగ్గర ఉన్నటువంటి ప్రమాణం ఏమి? తపస్సిద్ధి అంటే అది. మనస్సు మీదేనా? సరే, మీదంటే మీరు దాన్ని ఎట్లా పట్టుకుని ఉన్నారు? బృహదారణ్యకోపనిషత్తులో కామ, సంకల్ప, విచికిత్స, శ్రద్ధ, అశ్రద్ధ, హ్రీ, ధీ, బీ, మృత్యు ఏతత్ సర్వం మన ఏవ. మనస్సుకి అష్టవిధ ప్రకృతుల్ని బృహదారణ్యకోపనిషత్తు ప్రతిపాదించింది. కామ, సంకల్ప, విచికిత్స, శ్రద్ధ, అశ్రద్ధ, హ్రీ, ధీ, బీ, మృత్యు. శ్రద్ధాశ్రద్ధలు ఏకపదార్థాలు. వేదంలో శ్రద్ధాసూక్తంలో శ్రద్ధను గురించి చెప్పిన వాక్యం ఏమిటి? శ్రద్ధయాగ్ని సమిధ్యతే అని. నేను మాట్లాడుకునేటప్పుడు ధీరత్వేన అంటే ధీరత్వం చేత దేవతలు అర్చింపబడుతున్నారు అన్నాడు. ధీరత్వం చేత దేవతలు అర్చింపబడతారు. ఎందుకని? గాయత్రి మంత్రంలో భర్గోదేవస్య ధీమహి అని మనం చెప్తున్నాం కదండి. ధీ బుద్ధి,
బుద్ధితో మీరు దేవతలను అర్చిస్తున్నారు. మీరు బుద్ధితోనే దేవతలను అర్చిస్తున్నారా లేదా అని మీకు ఎట్ట తెలుస్తుంది? ఇప్పుడు మీకు ఒక వాక్యాన్ని ఎక్కడో నారదుడు ధ్రువుడు వెళుతూ ఉంటే ఏదో కథమూలంలోనో ఎక్కడో ధ్రువుడు నారదుడు తారసిల్లాడు. తారసిల్లితే ఎవరా నాయన ఎక్కడికి పోతున్నావురా అంటే నేను నారాయణ దర్శనం కోసం జపం చేయడం కోసం వెళ్తున్నాను. ఏం చేస్తావురా వెళ్ళి అని. నాకేం తెలియదు, మా అమ్మ చెప్పింది బయలుదేరేశానంతే. ఏదో నీకు కావాలి కదా, నీకు మంత్రం ఏదో ఒకటి కావాలి కదా, చేస్తే కదా అంటే ధ్యాతృ ధ్యేయ రూప ధర్మాధర్మ వివర్జిత అంటే ధ్యాత ఎవరు, ధ్యేయ వస్తువు ఏమిటి, ధ్యేయ రూపం ఏమిటి, ధ్యాతకు ఉన్నటువంటి ధ్యాన వ్యవహారాన్ని ఎప్పుడు వదిలిపెట్టేస్తాడు, ఇవన్నీ తెలియలేదనుకోండి. ధ్యానం చేస్తున్నామండి. దేవి భాగవతంలో ఏం చెప్పాడు అంటే జపము తపస్సు దానము ఇవన్నీ ఉపకరణాలే కానీ జపతప ధ్యానాలు చేసినటువంటి వాడికి దేవతలు సిద్ధించటం లేదు. ఇది ఒకటి పక్కన పెట్టుకుంటే యోగ వాసిష్టంలో వశిష్ఠుడు కర్కటి అనేటువంటి ఒక రాక్షసు గురించి చెప్తూ కర్కటి ఉపాఖ్యానం ఉపాఖ్యానం ఆ ఉపాఖ్యానంలో దారుణం హి తపస్సిద్ధ్యై నీచానామి విజాయతే అంటే తపస్సిద్ధి కలగటం అనేటువంటిది రావణాసురుడు దుష్టుడు అని మనం అనుకుని ఉండి ఉంటే కైలాసంలో ఈశ్వరుణ్ణి దర్శనం చేయగలిగేంత తపశ్శక్తి ఒక నీచుడు కామశమనం కానటువంటి వ్యక్తి కైలాసంకి వెళ్ళి ఈశ్వరుణ్ణి దర్శించేంత యోగ్యత వచ్చింది. అంటే పరస్పర గుణాగుణావగుణాల్లో ఉన్నటువంటి విరోధత్వాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పండి, స్వభావముతో మీరు తపస్సు చేస్తున్నారా లేదా? మీకున్న స్వభావాలు మీరు చెప్పండి. భగవంతుని సంతోషపెట్టాలండి. ఆజ్యం నాది కాదు, మంత్రం నాది కాదు, నేను ద్రష్టను కాదు, ఎక్కడో శాస్త్రంలో ప్రతిపాదించిన వాక్యాన్ని నేను చెప్తున్నాను అంటే మీకు తెలియటానికి కోసం నేను ఒక దృష్టాంతం చెప్పానండి. ఎవరో దంపతులు విడిపోతున్నారు. దంపతులు విడిపోతూ ఉంటే ఆ దంపతులు వచ్చి విడిపోతున్నప్పుడు ఊరికే నన్ను నా యొక్క సహాయం కోరారు. వాడు ఒకటిగా ఉంటాడు పెద్దవాడు. ఎందుకు విడిపోతున్నారు అంటే ఏదో కారణం చెప్పారు. సరే మీరు కలిసి ఉండండి అని చెప్తే కొంతకాలం చూద్దామంటే వాడు కలిసి ఉండటం చేస్తున్నారు. సరే ఒక 3 నెలల తర్వాత వచ్చి లేదు స్వామి మేము విడిపోతున్నాము మీరు చెప్పినా కూడా మా వల్లగాలి. సరే నేను అప్పుడు చెప్పాను ఏమిటి కష్టం, ఏమిటి కష్టం అంటే ఆ పిల్లవాడు అన్నాడు, ఈ పిల్ల అంటే వాడికి ఇద్దరికి కొడుకున్నాడు, 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కొడుకు. వాడికి అసలు నా మీద ప్రీతి లేదు స్వామి అని చెప్పాడు. ఏమి అని అంటే వీళ్ళ అమ్మ వచ్చి ఒరే నాన్న గుడ్ మార్నింగ్ చెప్పు రా అంటున్నాడు. నాన్న గుడ్ మార్నింగ్ చెప్తాడు, ప్రతిరోజు భోజనం చేసి నాన్న గుడ్ మార్నింగ్ చెప్పు, నాన్నకు భోజనానికి పిలు అని చెప్తూ ఉందండి. చెప్తుంటే దీనిలో ఏం కష్టం ఉందో నాకు అర్థం కాలేదు, ఎందుకు కష్టపడుతున్నావు అంటే ఏది కూడా వాడంతటా వాడు చేయటం లేదు స్వామి, అంతా వాళ్ళ అమ్మ చెప్తే చేస్తుంది. అంటే వాడికి మనస్సు కలిగింది ఏమిటంటే వాడిలో ఉన్నటువంటి ప్రీతి వాడికి కలగలేదు, వాళ్ళ అమ్మ చెప్తే చేస్తున్నాడు అన్నది చూసారండి. మనకు కూడా లోకంలో ఎవరైనా మన యందు ఆచరింపబడుతున్న కర్మలు స్వభావంతో వాడు ఆచరించటం లేదు, కేవలం ఎవరో ప్రతిపాదించటం వల్ల చేస్తున్నాడు అని అంటే అంతఃకరణ స్థితుడైనటువంటి జీవుడికి ఎట్లయితే తృప్తి కలగదో జీవో బ్రహ్మైవ నాపరహ కదండి. మీరు పరమాత్ముడిని ఆరాధించటానికి శాస్త్రవాక్యాలు గుడ్ మార్నింగ్ చెప్పాలి ఇవంతా ఎక్కడో ఉంది, అందరూ గుడ్ మార్నింగ్ చెప్పాలంటున్నాం. కానీ గుడ్ మార్నింగ్ చెప్తున్నది వాడంతటి వాడు చెప్తున్నాడు, వాళ్ళ అమ్మ చెప్పలేదు, ఎవరూ చెప్పలేదు అని బోధగలిగేంత వరకు తండ్రికి ఎట్లయితే వీడు నా పుత్రుడు అన్న భావాన్ని ఉత్పత్తి చేసుకోలేకపోతున్నాడో ఏకార్చన విధిలో స్వభావ రూపకమైనటువంటి ఒక్క వాక్యాన్ని ఒక్క భావాన్ని మీరు ఏది పట్టుకున్నారో మీరు చెప్పలేనట్లయితే పరమాత్ముడి యొక్క అర్చన కుదరదు అన్నాడు శివశంకరుడు. స్వభావ జ్ఞానం అంటే ఏంటి? మీరు అన్ని వాక్యాలు దేవతా సంబంధమైన వాక్యాలే ఉచ్చరిస్తున్నారు. ఉచ్చరించడం ఎందుకంటే శాస్త్రం అంటే నాన్నగారు చెప్పారు నేను చేస్తున్నాను, లేదా అమ్మగారు చెప్పారు చేస్తున్నాను అన్నట్లుగానే శాస్త్రంలో చెప్పారు కాబట్టి ఈ వాక్యాలను నేను ఉచ్చరించేస్తున్నాను, సూక్త వాక్యాలను ఉచ్చరిస్తున్నాను. ఈ ఉచ్చరిస్తున్నప్పుడు ఈ వాక్యాలకు పరకర్త అయినటువంటి పరమాత్ముడు ఒకడు ఉన్నాడు అంటే వాడు ఎక్కడ ఉన్నాడు? మళ్ళీ ప్రస్తావన వస్తే అది హృదయంలోనే ఉన్నాడు శాస్త్రంలో చెప్పడం చేత. మీకు చాంద్రజ్ఞంలోనో బృహదారణ్యకంలోనో ఒకటి చెప్తాడు, యన్మనసానమనుతే ఏనాహున్మనో మతం తదేవ బ్రహ్మత్వం విద్దినేదమిదిదముపాసతే అని. మనస్సే ఉపయోగించి పరమాత్ముడిని పొందగలవంటే మనస్సు లేనటువంటి వాడు భగవంతుడిని పొందలేడు అన్నాడు.
ఇప్పుడు పరమాత్మని మంత్రం చేతను పొందుతున్నావు అని నువ్వు అనుకుంటే మంత్రం భగవంతుడిని శాసించినట్లయిపోతుంది. బాగా గుర్తుపెట్టు. ఇది కూడా మనకు తెలియాలి. మనం భగవంతుడితో నారాయణ 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 అష్టాక్షరి చెప్పి ధ్రువుడు నా పరమాత్ముని సంతోషపెడితే శబ్దం అంటే శాస్త్రంలో లోకంలో అదే ఉంది. దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనం దేవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో దేవత అని శాస్త్రవాక్యం. కానీ దేవతలు దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనం దేవతం, మంత్రానికి దేవతలకు అధీనత్వం వచ్చినటువంటి వ్యవహారం తెలిసినవాడు, శబ్దార్థ సంబంధాన్ని బోధకు తెచ్చుకున్నటువంటి వాడు ఎవడైతే వాడు ఉన్నాడో ఈ రెండు వ్యవహారాన్ని దృఢంగా వాడి దేవతను వశపట్టుకుని లోకసిద్ధి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు శబ్దానికి అర్థానికి సంబంధం ఎవరు కల్పించారండి? వాసన వ్యవహారానికి. ఇప్పుడు ఈ రకంగా ప్రతి ఒక్క వ్యవహారాన్ని మనం ఆత్మతృప్తి చేత, మన స్వభావం చేత నేనే చెప్తున్నాను. ఇప్పుడు పంచసూక్తాలు పారాయణం చేస్తున్నా స్వామివారి గుళ్ళో అనుకోండి, ఏమిటి ఎందుకు ఇట్టేది ఇదే చెప్తున్నారంటే ఏం చేసేదండి, ఆగమంలో ఈ వైపు చెప్పమన్నారు స్వామి చెప్తున్నాం అన్నట్టుగా వాడు చెప్తున్నారు అనుకో. స్వభావం ఏంటి? స్వభావం అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే భక్తి వల్ల ముక్తి అండి. భక్తికి కృత్యం ఏమిటి అని ఉదయం గిరీష్ కుమార్ గారు మేము మాట్లాడుకుంటున్నాం. భక్తి కృత్యం ఏమి మీకు ప్రతిపాదించాం, భక్తిగా ఉండండి అని ప్రతిపాదించారనుకోండి. భక్తి కృత్యం ఏమిటి చెప్పండి. మనం అడిగాం కదండి, 14 ఉపకరణాలే కదండి మన దగ్గర ఉన్నాయి. మీరు భక్తిగా ఉండాలంటే ఏం చేస్తారు? ధైర్యంగా ఉండాలంటే ఏం చేస్తారు? నిష్టగా ఉండాలంటే ఏం చేస్తారు? పవిత్రంగా ఉండాలంటే ఏం చేస్తారు? ఇవన్నీ శాస్త్రంలో పవిత్రంగా, శుద్ధంగా, నిష్టగా, భక్తితో, శ్రద్ధగా పరమాత్మను ఆరాధించడానికి శాస్త్రంలో చెప్పినటువంటి వాక్యాలు. అన్ని మాటలుగానే కనిపిస్తున్నాయి కానీ అట్లీస్ట్ ఉపకరణాలతో చెప్పండి. కనుతో రాస్తారు, చేత్తో పట్టుకుంటారు, మనసుతో అనుకుంటారు, మనకు తెలుస్తున్నది కదండి. ఇప్పుడు నేను శ్రద్ధగా ఉన్నాను, భక్తిగా ఉన్నాను, నిష్టగా ఉన్నాను, ధైర్యంగా ఉన్నాను, క్రోధంగా ఉన్నాను చెప్తున్నాను కదండి. ఇంతకుముందు నేను మీకు చెప్పాను, కామ, సంకల్ప, విచికిత్స, శ్రద్ధ, అశ్రద్ధ, హ్రీ, ధీ, మృత్యు ఏతత్ సర్వం మన ఏవ. కామము, సంకల్పము, విచికిత్స, శ్రద్ధ, అశ్రద్ధ, హ్రీ ఇవన్నీ మనస్సే వాడు చెప్పారు. సరే, మనస్సు ఎప్పుడు కామమైందండి? మనమే చూసాం. ఇదే పదార్థం, దీనికి